హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అనే బాగున్నాను ఫ్రెండ్స్. ఇవాళైతే మాగాయ పప్పు చేస్తుంటే ఫస్ట్ పప్పు ఉడకబెట్టేసుకోవాలి. పప్పులో మాగాయ వేసేసుకోవాలి. సో మాగాయలో అన్నీ ఉంటాయి, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఇంగు, పోపు అన్నీ ఉంటాయి. మనం చేసుకున్న మాగాయ డైరెక్ట్గా ఇట్లా వేసేసుకోవాలి. అలాగే పచ్చిమిరపకాయలు వేసేసుకున్నాను, అలాగే కరివేపాకు కూడా వేసేసుకున్నాను. సో మీకు చూపించడానికని మళ్ళీ చూపిస్తున్నాను. అది మనకి పాత మాగాయ కూడా కొంచెం అప్పుడప్పుడు మిగిలిపోతూ ఉంటుంది. పడేయకుండా ఇలా మాగాయ పప్పులో వేసేస్తే మాత్రం చాలా చాలా టేస్టీగా ఉంటుంది. కొత్త మాగాయ వేసుకోవాలని రూల్ లేదు. పాత మాగాయలు పడేయకుండా చక్కగా ఇలాగ యూటిలైజ్ చేసేసుకోండి. ఇప్పుడు కొంచెం నేను కారం కూడా వేసేస్తాను. ఆల్రెడీ మాగాయలో ఉప్పు ఉంటుంది కాబట్టి సరిపోతుంది. ఒకవేళ సరిపోకపోతే కొంచెం ఉప్పు మీరు వేసేసుకోండి. ఇప్పుడు పూర్తిగా ఇలాగ కలిపేశాను కదా. ఇప్పుడు దీన్ని నేను బాగా మరగనిస్తాను. మరిగించాక పోపు వేసేటప్పుడు మీకు చూపిస్తాను. సో అక్కడ పప్పు మరిగిపోతుందండి. ఇక్కడ నేను పోపు వేసేసుకుంటాను. నేను పచ్చిమిరపకాయలు వేసుకున్నాను, అలాగే ఆవాలు, జీలకర్ర వేసాను. ఆల్రెడీ అందులో ఉంటుంది, బట్ కొంచెం మనకి ఆ ఫ్లేవర్ రావాలి కదా, పోపు వేసిన ఆ ఫీలింగ్ రావాలి కదా. అలాగే కరివేపాకు వేసేస్తున్నాను, అలాగే ఇంగు వేసేస్తాను. అందులో కూడా ఇంగు ఉంటుంది, బట్ ఆ ఫ్లేవర్ మనకి ఆ పోపు వేసిన ఫ్లేవర్ రావాలని ఇంగు కూడా వేస్తాను. ఒక్కసారి ఇలాగా వేగిపోతే చాలు. ఇంకా వెల్లుల్లిపాయలు లాంటివి వేయట్లేదు, ఎందుకంటే సాంప్రదాయమైన పప్పు కాబట్టి వెల్లుల్లిపాయలు వేయట్లేదు. ఇది ఒక్కసారి ఇలా వేగిపోయాక నేను దీన్ని అందులోకి ట్రాన్స్ఫర్ చేసేస్తాను. చాలా చాలా బాగుంటుందండి. ఎంత బాగుంటుందో మాగాయ పప్పు వేడి అన్నంలో ఎక్కువ నెయ్యి వేసుకుని తింటే, అప్పడాలు నంచుకుని తింటే చాలా చాలా బాగుంటుంది. అప్పడాలే కాదు, వడియాలు నంచుకున్నా చాలా చాలా బాగుంటుంది. చూసారు కదండి, బాగా వేగిపోయింది. ఇప్పుడు ఈ మరిగే పప్పులో వేసేసాను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మరిగే పప్పులో వేసేసి అప్పుడు లాస్ట్లో ఒక్కసారి కొత్తిమీర, కరివేపాకుతో గార్నిష్ చేసేసుకుంటే సరిపోతుంది. కొత్తిమీర కాడలు కూడా వేసుకోవచ్చు, కొత్తిమీర కూడా వేసేసుకోవచ్చు. ఎక్కువ కరివేపాకు మాత్రం వేసుకోవాలి. ఆ ఫ్లేవర్ మొత్తం పట్టేసేయాలి, అప్పుడే బాగుంటుంది. సో మనం అడిషనల్గా వేసేది మాత్రం కొత్తిమీర, కరివేపాకు, రోంత పోపు, అంతే తప్ప ఇంకేం కాదు. నేను ఇందాక చూపించాను కదా మీకు ఆ మాగాయ ఎంత వేయాలో. ఆ మాగాయ అలా వేసేసుకుని బాగా మరిగిపోయింది. చూసారు కదా, బాగా మరిగిపోయిన పప్పుతో సూపర్బ్ ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. సో ఎప్పుడైనా మీ ఇంట్లో కూడా ముద్దపప్పు మిగిలిపోతే లేదా ముద్దపప్పు చేసుకుంటే ఇలా మీరు మాగాయ పప్పు చేసేసుకోండి. సూపర్బ్ అయిపోతుంది. కాసేపు అయ్యాక గట్టి పడిపోతుంది. చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు పిల్లలకి హాలిడేస్ కాబట్టి రకరకాలుగా తినాలని అనిపిస్తుంది, టేస్టీవి తినాలని అనిపిస్తుంది. సో టేస్టీవి కావాలన్నప్పుడు ఇలాంటి పప్పు చేసి పెడితే వాళ్ళు కూడా పుల్లగా ఉంటుంది కాబట్టి, ఎక్కువ నెయ్యి వేసి పెడితే ఇంకా కమ్మగా ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుంది. మరి నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. చాలా చాలా టేస్టీ అయిన మాగాయ పప్పు అద్రిపోతుంది. మరి చేసుకుంటారు కదా. బాయ్ అండి.